మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన కొరకు మరణము నొందడని, పాపం ఎరుగున ఆయన మన కొరకు పాపముగా మార్చబడ్డాడని మనం జ్ఞాపకం చేసుకొని దీన్ని చేయాలట. ఆయన మన కొరకు మార్గాన్ని సిద్ధపరిచి వెళ్ళాడు. నేను ఇలా చెప్తాను, ఒకసారి శ్రద్ధగా వినండి. ఒక మార్గం ఉంది, అది ముళ్ళబాట. యేసయ్య నా ముందు నడుస్తున్నాడు, నేను ఆయన వెనకాల వెళ్తున్నాను. వెళ్ళే దారిలో ఆయన కాలికి ముళ్ళు గుచ్చుకుంది, తీసి పక్కన పాడేశాడు. ఇంకొంచెం ముందుకెళ్తుంటే ఆయనకి ఇంకొక ముళ్ళు గుచ్చుకుంది, తీసి పాడేశాడు. వెనకాల వెళ్తున్న నాకు ఏ ముళ్ళు గుచ్చుకోవట్లేదు, కానీ ఆయన మాత్రం నా కోసం త్రోవను సరళం చేస్తున్నాడు. అప్పుడు మనకు అనిపించాలి, ఆ ముళ్ళు నాకు కదా గుచ్చుకోవలసింది, ఆ బాధ నేను కదా భరించవలసింది, ఆ నొప్పి నేను కదా భరించవలసింది. కానీ నా కోసం ఆయన నా స్థానములో ఉండి నా శిక్షను భరిస్తుంది. మనం పాడతాం కదండి, నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. అందరూ ఒకసారి రెండు చేతులు చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచం. హల్లెలూయా. మన దోష శిక్షను ఆయన భరించాడట. మన స్థానమందు నిలిచి మనం భరించాల్సిన శిక్షను ఆయన భరించాడట. అంత గొప్ప ప్రేమతో దేవుడు నా కొరకు త్యాగం అయిపోయాడని మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బలలో పాలు పంపులు పొందాలి.